नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल जिला ट्रेड यूनियनों के अध्यक्ष एलुगम संबैया ने सरकार से अपील की है कि वे सरकारी कल्याण विभागों द्वारा आवश्यक कालीन और चादरें खरीदें और श्रमिकों का समर्थन करें। राज्य सरकार ने टेस्को से कल्याण विभागों द्वारा आवश्यक कालीन और चादरें ऑर्डर नहीं की। वरंगल जिला सहकारी समितियों के तत्वाधान में कोठा वांडा जंक्शन पर एक शांतिपूर्ण विरोध प्रदर्शन आयोजित किया। समितियों ने नेता एलुगम संबैया, डी सत्यनारायण, वेंकट मल्लू, नरेंद्र के, संपत, वेणु, राजेंद्र, भीरभद्रिया, कुमार स्वामी बड़ी संख्या में श्रमिकों ने भाग लिया और विरोध किया। इस अवसर पर संबैया ने कहा कि तेलंगाना राज्य सरकार द्वारा पुराने तरीके को अनदेखा करने और उच्च कीमत वाली निविदा प्रणाली शुरू करने के कारण चादरें और कालीन बनाने वाले श्रमिकों के परिवारों को कठिनाइयों का सामना करना पड़ेगा। उन्होंने कहा कि सरकार को पुराने तरीके से आदेश देना चाहिए और श्रमिकों के साथ खेलना चाहिए। नंबर 1 ప్రకారం టిస్కోకు ఆర్డర్ ఇచ్చినట్లయితే టిస్కో వారు చేనేత సహకార సంఘాల నుంచి ఉత్పత్తి అయినటువంటి కార్పెట్లు, బెడ్షీట్లు, క్లాత్ టిస్కోకి ఇచ్చినట్లయితే టిస్కో వారు ప్రభుత్వానికి సప్లై చేసేది. జీవో నంబర్ 1 ప్రకారం టిస్కో దగ్గర నుంచి తీసుకోవాలని ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 11/3/2024 రోజున జీవో జారీ చేయడం జరిగింది. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వానికి అవసరమైనటువంటి కార్పెట్ కానీ, బెడ్షీట్లు కానీ టిస్కో ఇచ్చి ఆర్డర్ ఇచ్చినట్టయితే టిస్కో వారు మాకు ఆర్డర్ ఇస్తే మేము చేనేత కార్మికుల చేత తయారు చేసి సప్లై చేస్తున్నాము. ఇది 40-50 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోనే ఉల్లంఘిస్తూ ఇక్కడ తయారు చేస్తున్నటువంటి కార్పెట్లు కానీ, బెడ్షీట్లు కానీ ఏకీకృత టెండర్ విధానం ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఆ టెండర్ ప్రక్రియ కూడా కొనసాగింపు జరుగుతుంది. దానివల్ల వరంగల్ జిల్లా లోపల మరియు కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి సుమారు 10,000 మంది చేనేత కార్మికులు, అంటే దాదాపు ఒక 40-50 వేల మందికి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉన్నది. వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ టెండర్ విధానాన్ని రద్దు చేసి చేనేత కార్మికులకు యథావిధిగా ఆ కార్పెట్ కానీ, బెడ్షీట్ కానీ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.